పొత్తు అనేది భావసారూప్యత లేకుండా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కలిసి ఉంటాము అని చెప్పి అంటూ ఎంతవరకు కరెక్ట్ అని నాకు అర్థం కావట్లేదు. సో బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ పార్టీతో జనసేన పార్టీకి ఒక రకమైన భావసారూప్యత ఉంది కాబట్టి ముందుకెళ్ళడం కాదు. మోడీ గారి సభలో ఆయన తీసుకుని ఎక్కడో వెళ్ళి గవర్నర్ గారి పక్కనైనా కూర్చోబెట్టి, చంద్రబాబు నాయుడు గారి పక్కనైనా కూర్చోబెట్టి తీసుకెళ్ళి ఎక్కడో దాని తర్వాత ప్రోటోకాల్గా చెప్పేసేసి ఎవరో సెంట్రల్ మినిస్టర్ పక్కన కూర్చోబెట్టి ఆయన్ని దూరంగా కూర్చోబెట్టచ్చు. ఏంటండి ప్రోటోకాల్? ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ ఉంటే మరి ఆ రోజు మోడీ గారు సెంట్రల్ మినిస్టర్ పేర్లు ఏమన్నా ఉచ్చరించలేదు, పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచ్చరించారు. మరి ఇవన్నీ కూడా వీళ్ళకి తెలుసు కదా. ఆయన్ని ఎందుకు ఒక చిన్న గీతగా ప్రయత్నం చేస్తున్నాను అనేది తెలుగుదేశం పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి తన యొక్క సింపతి కానీ, తనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ కానీ, తను పెంచుకున్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంక్ని కానీ కన్వర్ట్ చేసి తెలుగుదేశం పార్టీకి మరి కూటమికి అనుకూలంగా మార్చడం జరిగింది. కానీ ఫస్ట్ నుంచి కూడా సీట్లు ఇవ్వడంలో కానీ